మామిడి అనంతపురం జిల్లా మేము ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళముంటే చంద్రబాబు అంటే ఏమీ చేయలేడు, కోల్పోవు. ఆయన ఏం తిప్పులు పడినాడు ఏం లేదో సాయము చెప్పిన వల్ల చేసినాడు. ఇప్పుడు ఒక మాకు వర్షాలు లేవు, కూళ్ళు లేవు, ఏదో రైతుకు 1 లక్ష రుణమాఫీ, ఏదో మా మహిళా సంఘాలకు 1 లక్ష రుణమాఫీ చేస్తే ఆయన పనుకుంటే వస్తాడు. ఆయనంత తెలివిమంతుడు, ఆయనంత వ్యక్తి ఎవరు లేరు. ఈయన చెబుతాడు దొంగ మొక్కులు. ఒకసారి మహిళా సంఘము మాఫీ అన్నాడా, మహిళా సంఘం మాఫీ అని చెప్పి బ్యాంకులకు పోయి అడిగితే బ్యాంకు చంద్రబాబుని పోయి అడుగుపోండి సార్. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కినప్పుడు రైతుకి ఇంకా తొలి సంతకమే చేసినాడు ఆయన మహానుభావుడు. ఆయన రుణం లేదు మాకి, ఆయన సొమ్ము తినేకి లేదు. ఈయన ఎక్కినాడు, ఈయన ఏదో పోరాడతాడు అనుకుంటే ఆయన టైం బాగలేక కరోనా వచ్చి ఆయన తిప్పల పన్నాడు చేసినాడు. ఇప్పుడు కానీ ఆయన రాళ్ళనే కోరిక. నాకైతే ఇంకోటి కనంలో పెద్దమ్మకు మొక్కున్నా, మొన్నసారి 8 కోళ్ళు కోసిన, ఈసారి కానీ 2 కోసుకుంటానంటన్నా. పెద్దమ్మకు మొక్కున్నా నేను. జగన్ సారే రాళ్ళని మా కోరిక. జగన్ సారే రాళ్ళని బాగుంది. కొంతమంది అంటారు. ఇప్పుడు మొన్న చెల్లులో చూస్తే నేను చంద్రబాబు ఏం చెప్పినాడంటే, మందు బాబులకి శుభవార్త, మంచి మందు ఇప్పిస్తా నేను గెలిస్తే, మందు తగ్గిస్తా అంటే మందు ఎక్కిస్తాను తగ్గిస్తానంటే వాడు కోటర్ తాగేవాడు 2 కోటర్ల దాకా ఆడబడిపోతే పెన్లాం పిల్లలు వాడిని ఎత్తుకొని పోలా. ఏందయ్యా పరిపాలన కాదు ఇదేనా చెప్పేది? డబ్బులు ఎక్కడ పెట్టినాడంటే అంత ఇంటికి దోచుకుంటున్నాడండి. ఇంటికి ఏంది దోచుకుంటున్నాడు చెప్పినాయన. మొన్న ఇంటి నేను ఇది సౌకర్యం మొన్న చెప్పినాడు చంద్రబాబు నాయుడు, మందు బాబులకి శుభవార్త, మంచి మందు ఇప్పిస్తా, మందు తగ్గిస్తా అంటే మందు తగ్గిస్తే ఇంకా 2 కోటర్ల దాకా వాడు చచ్చిపోతాడు గలమార్గాన్ని ఇట్లా ఎండకి. స్వామి దయచేసి మొక్కుతాను, నాకు జగన్ సార్ వస్తేనే మేలు స్వామి మా పీదలకి. ఏమంటే ఒకటి స్వామి, ఒక మహిళా సంఘాలకి 1 లక్ష రుణమాఫీ చేస్తే, నా పెళ్ళంగా నా మాట ఇందు మీరు బజార్లలో ఉంటాడు 5,000 రూపాయలు నెలకి తగ్గిపోయా అంటది వేస్తుంది. నేను తెలుగుదేశమే అంటే నా పెళ్ళం పోయి వైఎస్ఆర్కి వేస్తుంది. ఇదైతే వాచ్యం. ఆయన మొన్న వీటికి రాప్తాటికి వచ్చినప్పుడు చెప్తాడంటే ముందు చెప్తే ఆయనేం హామీ చెప్తాడో అనే సమస్యతో కడుపులో పెట్టుకున్నాడా ఏమని కానీ ఆలోచన చేస్తున్నాము. రైతులకు వర్షాలు లేవు. 1 లక్ష ఎంత నుండి రుణమాఫీ, 1 లక్ష రైతుకి, 1 లక్ష ఆడోళ్ళకి మహిళా సంఘాలకు చేస్తే ఆయన పనుకుంటే వస్తాడు. అయినా అన్ని సీట్లు రావు, కొన్ని తగ్గుతాయి, వస్తాడు జగన్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.